అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. ఈ సెషన్ మొత్తం హాజరు కావద్దని నిర్ణయం తీసుకుంది. రేపు ఉదయం తెలంగాణ భవన్లో కృష్ణానది జలాలు అలాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ లివిల్ రెడ్డి, చెప్పండి. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని అయితే బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ శాసనసభ్యులంతా కూడా ఆ శాసనసభ సమావేశాలను వాకౌట్ చేశారు. నేరుగా అమరవీరుల స్థూపానికి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఏదైతే శాసనసభలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి కనీస సమయం కూడా ఇవ్వట్లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మండిపడుతుంది. అంతేకాకుండా నిన్న ముఖ్యమంత్రి పదే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన చేసిన వ్యాఖ్యలకు కూడా బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అనేక విషయాల్లో ఇవాళ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. కానీ ఇలా ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా ఇవాళ పనిచేస్తుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గన్ పార్క్ దగ్గర ధర్నా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా ఇవాళ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఏదైతే కేటాయింపులకు సంబంధించి పూర్తిగా పదే అవాస్తవాలను వల్ల వేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళ అధినేత కేసీఆర్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ప్రశాంత్ ఉన్నారు. అన్న, చెప్పండి, వాళ్ళ ప్రధానంగా ఎందుకు వాకౌట్ చేశారు? ప్రధాన ఎజెండా ఏంది అసలు? ప్రతిపక్ష బాధ్యత ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టడం, ప్రజలకు మేలు జరిగే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం, ఇది ప్రతిపక్ష పార్టీల బాధ్యత. మరి ఇవాళ మేము ప్రతిపక్ష పార్టీగా మాకు మైక్ ఇవ్వకుండా మా గొంతు నొక్కేసి కేవలం ముఖ్యమంత్రి గారు ఆయన సొల్లు పురాణము రొడ్డ మాటలు మాట్లాడటానికి మాత్రమే స్పీకర్ గారు ఆయనకు అనుమతి ఇచ్చి మా ఉపనాయకుడు హరీష్ రావు గారు మాట్లాడుతుంటే మైక్ కట్ చేయడం, మరి దానికి నిరసనగా మేము ఇవాళ వాకౌట్ చేసినాం. అసెంబ్లీని అసెంబ్లీగా వాడితే మేము పోతాము, అసెంబ్లీని గాంధీ భవన్ లాగా వాడితే మేము పోయే సమస్య లేదు అని చెప్పినాం. మరి ఇవాళ తెలంగాణ సమాజం కూడా చూస్తూ ఉన్నది. ప్రశ్నోత్తరాల సమయాన్ని గంట సేపు సమాధానం ఇచ్చే దీంట్లో గంట సేపు మరి ఎట్లా రొడ్డ మాటలు మాట్లాడిండు, ఎట్లా వాడుకున్నాడు, ఎన్ని కంపు మాటలు మాట్లాడిండో చూసినారు. మరి ఇటువంటి ముఖ్యమంత్రి మరి నిజంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి రావడం దురదృష్టకరం. ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి పైన ప్రజెంటేషన్ ఇస్తాం అని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం చెప్తుంది. ఇస్తే బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుంది? పాలమూరు రంగారెడ్డి దాని మీద ప్రజెంటేషన్ ఇస్తే మీటికని కోరినాం. మాకు ఇవ్వకపోతే తప్పకుండా మా గొంతు నొక్కే ప్రయత్నంగా భావిస్తాం. మేము అసెంబ్లీకి పోము. సో దానికంటే మొదలే ఇవాళ జరిగిన సంఘటనతోటే మేము అసలు అసెంబ్లీకి పోయి ఏం లాభం అన్న ప్రశ్న వస్తూ ఉన్నది. కేవలం వాళ్ళ గాంధీ భవన్ లాగానో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రచార సభలాగానో అసెంబ్లీని వాడుకుంటున్నారు తప్పిస్తే ప్రజా సమస్యల్ని లేవనెత్తడానికి, ప్రజా సమస్యల్ని పరిష్కరించబట్టడానికి, మరి ప్రతిపక్షాలు చెప్పే సలహాలు వినటానికి ఏమాత్రం సిద్ధంగా లేదు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి దానికి స్పీకర్ గారు కూడా మరి వాళ్ళకి వంతపడతా ఉన్నాడు. కాబట్టి దీనికి నిరసనగా మేము ఇవాళ వాకౌట్ చేసాం. ఇవాళ ఏదేమైనా కూడా ఖచ్చితంగా మేము నిరసనలు ఇవాళ గాంధీ భవన్ లాగా వివరిస్తున్నారు. గాంధీ భవన్ సిఎల్పి సమావేశం లాగానే దీన్ని వివరిస్తున్న తీరు నిరసనగా చెప్పుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇవాళ ఖచ్చితంగా గాంధీ భవన్ వేదికలాగా ఇవాళ ఈ అసెంబ్లీ శాసనసభ సమావేశాలు కొనసాగిస్తున్నారు. కనుక ఖచ్చితంగా మేము పోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇవాళ అయితే పల్లా రాజశేఖర్ గారు కూడా ఇక్కడ మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఖచ్చితంగా ఇటు శాసనసభ సమావేశాలు గాంధీ భవన్లో కొనసాగితే ఎట్టి పరిస్థితుల్లో ఈ శాసనసభ సమావేశాలకు పోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒకవేళ ప్రజా సమస్యలపైన చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం, కానీ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేయట్లేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనతో మాట్లాడడానికి పల్లా రాజశేఖర్ గారు, సార్ చెప్పండి, ప్రధానంగా ఇవాళ ఏంటి కారణం, వాకౌట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఇవాళ ఒక ప్రశ్నావళిలో క్వశ్చన్ అవర్లో దరిదాపుగా 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్లో ఒక్కొక్క క్వశ్చన్కి 6 నిమిషాలు ఇవాళ ఉంటుంది. 6 నిమిషాలు కాకపోతే ఒకసారి 10 నిమిషాలు 15 నిమిషాలు కూడా ఒక క్వశ్చన్ పోతుంది. ఇవాళ మూసీ రివర్ ప్రాజెక్టు మీద క్వశ్చన్ వచ్చినట్లయితే కొన్ని ప్రశ్నలు అక్బరుద్దీన్ గారు కాంగ్రెస్ వాళ్ళు, అదేవిధంగా హరీష్ రావు గారు లేవనెత్తింది. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇవాళ సమాధానం చెప్పవలసింది ముఖ్యమంత్రి బదులు శ్రీధర్ బాబు అని చెప్పి క్లియర్గా అక్కడ చెప్పారు, మాకు ఇచ్చారు. ఆ శ్రీధర్ బాబు గారు సమాధానం చెప్తుంటే నీకు చెప్పడం రావట్లేదని ఆయన కూర్చుండబెట్టి దానికి ఏదో అదనంగా ఆయన చెప్తా అని చెప్పేసి అదనంగా బూతులు మాట్లాడిండు, మూర్ఖంగా మాట్లాడిండు, హేళనగా మాట్లాడిండు, అగౌరవంగా మాట్లాడిండు.
తిట్టడంగానే ఉద్దేశం పెట్టుకున్నాడు కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ మాకు మాట్లాడే అవకాశం ఇవ్వమంటే మాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా పక్కనున్న ఎంఐఎం వాళ్ళకి ఇచ్చిండు. మాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మీకు ఒకవేళ మాట్లాడే అవకాశం ఇచ్చినా కూడా ముఖ్యమంత్రి మీద కామెంట్ చేయకుండా ప్రతిపక్షం ఆయనకు భజన చేయాలని చెప్పేసి మన యొక్క స్పీకర్ గారు చెప్తున్నారు. ప్రతిపక్షం పని ప్రజల యొక్క సమస్యల మీద నేను మాట్లాడడం తప్ప ముఖ్యమంత్రికో అధికార పక్షానికో భజన చేసినట్లయితే అది అసెంబ్లీ కాదు, అది గాంధీ భవన్ అవుతుంది, సిఎల్పి మీటింగ్ అవుతుంది. భజన చేయడానికి కాంగ్రెస్ వాళ్ళు చాలామంది ఉన్నారు. కాంట్రాక్టులు తొప్పడానికి లేకపోతే కమిషన్లు తొప్పడానికి ముఖ్యమంత్రిని భజన చేసి తెచ్చుకోవడానికి వాళ్ళు ఉన్నారు. మేము ప్రజల సమస్యల మీద మాట్లాడతాం, కొట్లాడతాం. ఏ విధంగా ప్రజల యొక్క సమస్య దృష్టి ఈ యొక్క అధికార పక్షానికి రావాలని చెప్పి చేస్తాం. దాన్ని కాకుండా నువ్వు యొక్క ముఖ్యమంత్రిని పొగుడు అని చెప్పేసి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఖరికి అదేవిధంగా ప్రభుత్వ వైఖరికి ఇవాళ మమ్మల్ని మాట్లాడనివ్వకుండా మా గొంతు నొక్కిన నిబంధనలకు వ్యతిరేకంగా గొంతు నొక్కిన స్పీకర్ వైఖరికి నిరసనగానే ఈ యొక్క సెషన్స్ని మేము బాయ్కాట్ చేయడం జరిగింది. అంటే రేపు ఎలాంటి మీటింగ్ ఉంటుంది? రేపు తెలంగాణ భవన్లో పీపీటీ ఏమని ఇచ్చే అవకాశం? వారు మాట్లాడేది మాట్లాడి సొల్లు మాట్లాడి బూతులు మాట్లాడి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి ప్రజలకు అసలు సమస్య మీద పోవాలి కాబట్టి ఆ సమస్య ఏంటి, దానికి సమాధానం ఏంటి అనే విషయంలో పాలమూరు రంగారెడ్డి మీద కూడా రేపు పొద్దున అవసరమైన కొన్న చోట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఈ ప్రజానీకాన్ని దగ్గరికి వెళ్తాం. అవసరమైతే ఆ జిల్లాలలో ఖచ్చితంగా ప్రజలకు తెలియజేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇవాళ ఏదైతే ఖచ్చితంగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఆ ప్రజలకు సమస్యలపై చర్చించడానికి వాళ్ళ అవకాశం కల్పించకపోవడంతో మేము శాసనసభ సమావేశాలను పూర్తిగా బహిష్కరిస్తున్నాం. ఒక గాంధీ భవన్ లాగా, ఒక సిఎల్పి కార్యాలయంలోని సిఎల్పి మీటింగ్ లాగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా ఇటు పల్లరాజేశ్వర గారు, ప్రశాంత్ రెడ్డి మండిపడుతున్న తీరు కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రజెంటేషన్లకు సంబంధించి ఇవాళ పాలమూరు రంగారెడ్డి విషయంలో పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరించింది. తద్వారా ఇవాళ ఏపీకి నీటి దోపిడీ అప్పనంగా చేసుకుపోతుంటే చూసుకోక నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు కావచ్చు, ఇవాళ శాసనసభలో మాట్లాడే తీరు కావచ్చు, ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా ఉంది. ఇవాళ స్పీకర్ నిర్ణయం అంతా కూడా కేవలం కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలికే విధంగా ఉందంటూ కూడా ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసి ఖచ్చితంగా శాసనసభ సమావేశాలు గాంధీ భవన్ కార్యాలయంగా వ్యవహరిస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో రాము. ప్రజల మద్దతుతో గెలిచిన వారు మేము ప్రజాక్షేత్రంలోనే మేము ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాం. రేపు తెలంగాణ భవన్లో ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి పైన పీపీటీ ఉంది. భవిష్యత్తులో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి పెద్ద ఎత్తున మేము నిరసన కార్యక్రమాలకు కూడా ఇప్పటికే అధినేత కేసీఆర్ చెప్పింది కనుక ఆ నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు చెప్తారు. ఖచ్చితంగా వాళ్ళ శాసనసభ తీరు ఒక ప్రధానంగా ఇలా రాజకీయ విషయం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంజన. All right, Ready. Thank you for the live updates.